అయ్యయ్యో! అగ్ని పరీక్షలో జరిగే డ్రామాలు మామూలు డ్రామాలు అయితే కాదు. నాకైతే అభిజిత్ గారు ఒక విషయంలో అయితే సూపర్ గా నచ్చారు. కొన్ని విషయాలు అయితే అస్సలు నచ్చలేదు. అసలు ఏం నచ్చలేదు మొత్తం మాట్లాడుకుందాం. బిందు మాధవి గారికి అయితే దండేసి దండం పెట్టాలి అనేలా ఆమె జడ్జిమెంట్ అయితే ఉంది. టూ వరస్ట్. నవదీప్ గారు నన్ను అడిగితే ఇంకా అగ్ని పరీక్షకి ఆయన జడ్జి గా తీసేయడమే బెస్ట్. నేను ఎందుకు ఇంత కోపంగా ఉన్నాను ముగ్గురు జడ్జిల మీద మొత్తం అయితే మాట్లాడుకుందాం. బిందు గారు మీరు రోహిత్ మీద వాటర్ పోసినప్పుడు తన రిటర్న్ లో మీ మీద వాటర్ పోస్తే మీరు అప్పుడు ఏం మాట్లాడేవాళ్ళు అంటే నువ్వు హౌస్ లోకి వెళ్ళడానికి ఏదైనా చేస్తావా, జడ్జెస్ మీద కూడా వాటర్ పోస్తావా, నీకు ఇన్నోసెంట్ లేదా, నువ్వు మంచివాడివి కాదు, అది ఇదని నోటుకు వచ్చినట్టు మాట్లాడి అప్పుడు కూడా రెడ్ కార్డ్స్ అయితే ఇచ్చేవాళ్ళు రోహిత్ కి బిందు మాధవి గారు. అందుకే నాకు ఈ సీజన్ లో ఓకేనా అగ్ని పరీక్ష సీజన్ 2 లో బిందు మాధవి గారి జడ్జిమెంట్ అట్టర్ ఫ్లాప్. మీలో నిజంగా ఎంత మందికి బిందు మాధవి గారి జడ్జిమెంట్ అట్టర్ ఫ్లాప్ అనుకున్న ప్రతి ఒక్కరూ లైక్ బాక్స్ బద్దలైనట్టు లైక్ చేయండి, చూద్దాం ఎంత మంది లైక్ చేస్తారు. ఉప్పల బాలునే నువ్వు ట్రాన్స్జెండర్ అని అడగటం, ఇక్కడ మళ్ళీ ఈ రోజు కూడా ఒక ట్రాన్స్జెండర్ అమ్మాయి అయితే వచ్చింది. ఆ అమ్మాయి విషయంలో కూడా నవదీప్ గారు అండ్ బిందు మాధవి గారు తప్పు చేశారు. అభిజిత్ గారిది ఎలాంటి తప్పు లేదు. ఈ సన్నివేశంలో నాకు అభిజిత్ గారు నచ్చారు. అసలు మొత్తం మాట్లాడుకుందాం ఏం జరిగిందో. మా స్వామి ఏమి జడ్జిలు స్వామి, నిజం చెప్తున్నా ఈ ముగ్గురు జడ్జిల్లో కూడా కొంచెం అభిజిత్ గారే బెస్ట్ అనిపిస్తున్నారు. అంతే నవదీప్ గారు బిందు మాధవ్ గారు టూ వరస్ట్. ఫస్ట్ అయితే దీపక్ లక్ష్మి సేనాపతి అని అయితే ఒక అతనైతే వచ్చాడు. ఇతనైతే వచ్చినంత యాక్టివ్ గా అక్కడైతే లేడు. ఇది 100కి 100% నిజం. కానీ చివరిలో ఇతను చేశాడు స్వామి ఒకటైతే నాకైతే చాలా బాధ వేసింది. తప్పు చేయటం కాదు ముఖ్యం, ఆ తప్పును ఒప్పుకున్నాడు చూసావా దీపక్ లక్ష్మి సేనాపతి ఫస్ట్ వచ్చిన కంటెస్టెంట్. ఆ తప్పును ఒప్పుకొని తన బీడు మీసం తీసేశాడు కదా, అక్కడ నచ్చాడు. కానీ అంతకుముందు చెప్పాడు చూసావా రీజన్స్, ఆ రీజన్స్ నాకు ఏమీ నచ్చలేదు. ఓకేనా అంటే అప్లికేషన్స్ లో చూస్తారో చూడరు అని అట్లా ఒక ట్రిక్ యూజ్ చేసి అంటే హెయిర్ కట్ చేసుకోవడం నాకు ఇష్టం లేదు అని హెయిర్ కటింగ్ అయితే నేను చేయను అని రాశాడు కదా, అది అట్లాగో వాళ్ళు చేయమనర్లే అని చెప్పేసి డ్రిమ్ అండ్ మీసం అని అతను అనుకొని అవి చేశాడు చూసావా ఫస్ట్, అందువల్ల నచ్చలేదు. కాకపోతే ఆ ఒక్కడైతే ఉండాలి బిగ్ బాస్ లోకి వెళ్ళాలంటే ఆ ట్రిక్, కాకపోతే నాకైతే నచ్చలేదు. కాకపోతే అందువల్ల నాకు నచ్చలేదు అని చెప్తున్నా. ఆ తర్వాత ఇక్కడైతే అప్లికేషన్ లో రాసావు నువ్వు ముస్టచ్చు అండ్ హెయిర్ ఇవి తీస్తానని, ఎందుకు తీయలేదు అని బిందు మాధవి గారు అయితే చాలా ర్యాష్ అయితే అయ్యారు. ఈ ర్యాష్ అవ్వటంలో ఎలాంటి తప్పు లేదని నాకు అనిపిస్తుంది ఈ సన్నివేశం వరకు. ఓకేనా ఇక్కడ అభిజిత్ గారు అయితే రెడ్ ఇచ్చారు, బిందు మాధవి గారు అయితే రెడ్ ఇచ్చారు. నవదీప్ గారు చూద్దాం ఇలాంటి కంటెస్టెంట్ ఏం చేస్తాడు, ఓకేనా అంటే కరెక్ట్ గా ఉంటాడా రాంగ్ గా ఉంటాడా చూద్దామని అతన్ని అయితే ఉంచారు. కాకపోతే ఇతని లైఫ్ స్టోరీ అయితే నాకు నచ్చింది. బాగా ఫ్యాట్ ఉండేవాడంట, క్రికెట్ ఆడదామన్నా కానీ ఓకే అందరూ టైర్ అని చూసేవాళ్ళంట. మా ఫ్రెండ్స్ కూడా చాలా మంది కొంచెం లావుగా ఉన్నారు అనుకో అలాగే బిహేవ్ చేస్తారు. అలాంటి లావుగా ఉన్న వాళ్ళు ఏం చెప్పినాక నాకు వినాలి అనిపిస్తుంది. ఎందుకంటే ఆ బాడీని లావు నుంచి సన్నం తేయడానికి వాళ్ళు పడే కష్టం చూస్తురా. సూపర్ ఓకేనా. ఇలాగైతే ఇతనైతే వెయిట్ లాస్ అయితే అయ్యాడు. క్రికెట్ అంటే ఇష్టం, కాకపోతే ఒక నర్వ్ అయితే కట్ అయిందంట. ఆ నర్వ్ ని ఇక క్రికెట్ ఆడితే చాలా కష్టం అనిపిస్తుంది అని డాక్టర్స్ చెప్పిన తర్వాత క్రికెట్ నుంచి తన అంబిషన్ మార్చుకున్నాడు, మోడల్ గా వచ్చాడు. అంతా ఓకే, కాకపోతే అబద్ధం చెప్పడం అనేది నాకు నచ్చలేదు. అబద్ధం చెప్పిన తర్వాత ఒప్పుకున్నాడు చూసారా, ఒప్పుకొని మళ్ళీ గడ్డం అయితే తీసేసాడు చూసావా ఏడుస్తా, అప్పుడైతే ఓకే అనిపించింది. పెద్ద ఇంప్రెస్ అయితే చేయలేదు, పర్లేదు ఉండొచ్చు ఈ కంటెస్టెంట్ కి ఒక గ్రీన్ అయితే వచ్చింది. ఆ తర్వాత ఈ అపూర్వ విషయంలోనే నాకు అభిజిత్ గారు అస్సలు నచ్చట్లేదు. ఇప్పుడు అపూర్వ ఏం చేసింది, రావటం ఇంటర్నేషనల్ కామెడీ లెవెల్ చేసిందంటే కామెడీ ఎరగదీసి పడేసింది. ప్రతి ఒక్కరి గురించి నవదీప్ గారి గురించి బిందు మాధవి గురించి అభిజిత్ గురించి బాగా చెప్పింది. కాకపోతే అక్కడ ఉన్న జడ్జెస్ అయితే అడిగారు నీకు ఎవరంటే ఇష్టం అంటే నాకు నవదీప్ గారు అంటే ఇష్టం, అభిజిత్ గారు అంటే ఇష్టం లేదు అని. ఈ పాయింట్ క్లారిటీగా వినండి. అభిజిత్ గారు అంటే ఇష్టం లేదు అనింది, అభిజిత్ గారి గేమ్ ఇష్టం లేదనింది. ఓకేనా అభిజిత్ గారు ఫిజికల్ టాస్క్ ఆడలేదని నేను అన్నాను. కాకపోతే ఈ ఒక్క పాయింట్ లో అపూర్వ అయితే తప్పు. ఓకేనా అభిజిత్ గారు ఫిజికల్ టాస్క్ ఆడారు, కాకపోతే ఆయనకి అప్పుడు హ్యాండ్ అయితే బాగాలేదు. ఓకేనా అయినా కానీ ఫిజికల్ టాస్క్ ఆయన పరిధిలో అయితే ఆయన ఆడారు. కాకపోతే ఆ తర్వాత అభిజిత్ గారు అయితే ఎడ్యుకేషన్ గురించి అయితే మాట్లాడారు. నిజంగా అఖిల్ సార్ గారితో తోటి ఎడ్యుకేషన్ గురించి అయితే అభిజిత్ గారు అయితే మాట్లాడారు. ఆ పాయింట్ రైజ్ చేసి మీరు ఎడ్యుకేషన్ గురించి మాట్లాడారు, అది నాకు నచ్చలేదు అని అపూర్వ అయితే చెప్పింది. కానీ అభిజిత్ గారు దానికి చాలా ఫీల్ అయిపోయి వెంటనే అప్పుడు దాకా అపూర్వ అభిజిత్ గారికి నచ్చింది, ఇంకా వెంటనే రెడ్ అయితే ఇచ్చేశారు. అదైతే నాకు నచ్చలేదు. ఇక్కడైతే బిందు మాధవి గారు అభిజిత్ గారి కోసం స్టాండ్ తీసుకున్నారు. నాకు అలా ఏమనిపించలేదు. అది ఇదని ఈ స్టాండ్ తీసుకోవడం ఇవన్నీ ఓకే, కాకపోతే అబద్ధానికి స్టాండ్ తీసుకున్నారు చూసారా బిందు మాధవి గారు. అభిజిత్ గారు నిజంగా అన్నారు సీజన్ 4 లో అఖిల్ సార్ దగ్గరని నువ్వు పిల్ల బచ్చగాడివి నా ముందు ఎడ్యుకేషన్ లెవెల్లో అది ఇదైతే అన్నారు, ఇది మాత్రం నిజం. ఓకేనా. ఆ తర్వాత
ఫైటింగ్ జరిగింది చూసారా. ఇక్కడ బిందు మాధవి గారికి అండ్ అభిజిత్ కి చిన్న ఫైటింగ్ అయితే జరిగింది. ఆ ఫైటింగ్ లో అయితే అభిజిత్ గారు అయితే బిందు మాధవి గారిని సపోర్ట్ చేశారు. నిజంగా అపూర్వ గారు కొంచెం ఇంటర్నేషనల్ లెవెల్లో కొంచెం అయితే ఆర్గ్యుమెంట్ స్కిల్స్ అయితే అపూర్వ గారి టూ గుడ్. ఎక్కడ ఓకేనా జడ్జెస్ ఇది అడుగుతున్నారే మనం భయపడాల్సి వస్తుంది, వాళ్ళు ఏదన్నా అంటే మళ్ళీ మనం ఫీల్ అవ్వాల్సి వస్తుంది. అక్కడ ఎక్కడ ఆమె వనకల, ఆమెకి ఏమనిపించింది మొత్తం చెప్పింది. వాళ్ళు ఒక ఆర్థోడాక్స్ ఫ్యామిలీ అంట, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోయినా కానీ ఇక్కడికి వచ్చి చెన్నై వచ్చి అన్ని ట్రై చేసి ప్రతి ఒక్క దాంట్లో ఓకేనా ఫస్ట్ సాఫ్ట్వేర్ కి వెళ్ళిందంట, అక్కడ నచ్చలేదంట. ఆ తర్వాత ఇది కాదు మనం ఏదో అని ఫీల్ అయిపోయి ఆ తర్వాత మిస్ ఇండియాకి ఇలా చాలా వాటికి ట్రై చేసి చివరికి అగ్ని పరీక్షలో తనేంటో ప్రూవ్ చేసుకోమని అయితే వచ్చింది. ఈమెకైతే అభిజిత్ గారు అయితే రెడ్ ఇచ్చేశారు. ఇక్కడ ఈగోకి వెళ్ళి అభిజిత్ గారు రెడ్ ఇచ్చేశారు. ఎందుకంటే అఖిల్ సార్థక్ ని అభిజిత్ ని ఇద్దరిని కంపేర్ చేసి మాట్లాడింది కాబట్టి, ఎడ్యుకేషన్ లెవెల్ గురించి మాట్లాడింది కాబట్టి అపూర్వ ఇక్కడ అభిజిత్ గారు రెడ్ ఇవ్వడం నాకు అసలు నచ్చలేదు. బిందు మాధవి గారు కూడా రెడ్ ఇచ్చారు. బిందు మాధవి గారు మీకు తెలిసిందే కదా, ప్రతి దానికి రెడ్ తప్పితే ఏమీ ఇవ్వరు. నాకు ఒక సందర్భంలో అభిజిత్ గారు నచ్చారు. ఆ విషయం గురించి కూడా మాట్లాడతా. నచ్చని చోట నచ్చలేదని చెప్తా, నచ్చిన చోట నచ్చాడని కూడా చెప్తా. ఆ విషయం వెయిట్ చేయండి, సూపర్ గా ఉంటుంది. ఆ పాయింట్ కూడా నవదీప్ గారు అయితే ఇతనైతే ఫస్ట్ లోనే నవదీప్ గారు అయితే గ్రీన్ అయితే ఇచ్చేశారు. ఇక్కడ కామెడీగా అపూర్వ గారు అయితే ఒక మాట అన్నారు, నవదీప్ గారు మీకు రెడ్ ఇచ్చారనుకో ఈ కన్ను కొట్టండి, మళ్ళీ రెడ్ ఇచ్చారనుకో ఈ కన్ను కొట్టండి. ఆయన అయితే కొంచెం కామెడీ అయితే జనరేట్ అయితే చేశారు. అపూర్వ గారిని చూస్తే నాకేమనిపిస్తుంది అంటే కొంచెం స్టాండర్డ్స్ నిలబెడతారు, ఆర్గ్యుమెంట్ స్కిల్స్ బాగున్నాయి, అవతల పర్సన్ ఎంత పెద్ద తోపైనా కానీ మాట్లాడగలరు ఈమె అని నాకైతే అనిపించింది. మరి మీకేమనిపించింది చెప్పండి. రోహిత్ నాయుడు గురించి మాట్లాడుకోవాలి. స్వామి బిందు మాధవి గారు ఒక జడ్జి, ఆమె వచ్చి వాటర్ పోసిన తర్వాత ఓకేనా మళ్ళీ రోహిత్ నాయుడు వెళ్ళి వాటర్ ఎలా పోస్తాడు, అక్కడ వాళ్ళు కావాలని ఆయన ఈగోని టెస్ట్ చేస్తున్నాడు, రోహిత్ నాయుడు ఎలా ఉంటాడు, ఎలా బిహేవ్ చేస్తాడు అని కావాలనే బిందు మాధవి గారు వాటర్ పోసి మళ్ళీ రిటర్న్ లో నువ్వు నాకు వాటర్ పోయలేదు, నువ్వు స్వీట్లు తినిపిస్తావు, నువ్వు నువ్వేం చెయ్యలేవు అది ఇదంటే ఎలా స్వామి నాకు అర్థం కావట్లేదు. ఇక్కడ మీరు ఒక జడ్జి పొజిషన్ లో ఉన్నారు, కావాలనే ట్రిగర్ చేస్తారని తెలుసు. అది తెలిసిన తర్వాత కూడా అతను ఎందుకు ట్రిగర్ అవుతాడు, నా పాయింట్ అది. అతను ఎందుకు ట్రిగర్ అవ్వాలి, అసలు అవ్వాల్సిన అవసరమే అతనికి లేదు. ఓకేనా. ఇక్కడ నవదీప్ గారు అంటున్నారు నీ పర్సనాలిటీ నాకు కనపడట్లేదు అది ఇదంటే, ఇక్కడ రోహిత్ ఇచ్చిన ఆన్సర్ సూపర్ అనిపించింది. పర్సనాలిటీ అంటే నేను దుమ్ము దులిపేస్తాను, ఎవరు వచ్చినా ఎరగొడతాను, అదే నా పర్సనాలిటీ. అది కాదు, నేను ఎలాంటి సిచ్యువేషన్ లో అయినా కానీ దాన్ని ఎలా క్యాలిక్యులేట్ చేసుకుని నేను ఎలా బిహేవ్ చేస్తున్నాను ఓకే అది నా పర్సనాలిటీ అనుకోవాలి. కానీ దుమ్ము దులుపుతాను అది ఇది అంటే నేనైతే ఒప్పుకోను అని అయితే అన్నాడు రోహిత్. ఈ మాటలప్పుడు నాకు అభిజిత్ గుర్తొచ్చాడు. సీజన్ 4 లో పులి వెయిట్ చేస్తుంది అనే డైలాగ్ ఉంది చూసారా, ఈ డైలాగ్ అయితే అభిజిత్ గారు అయితే నాకైతే గుర్తొచ్చారు. ఓకేనా. ఆ తర్వాత అభిజిత్ గారు అయితే స్టేజ్ మీదకి వచ్చి నేను నీతో ఉన్నాను, నువ్వు తీసుకున్న స్టాండ్ నాకు నచ్చింది, ఎవరు ఉన్నా లేకపోయినా అని అభిజిత్ గారు రోహిత్ వైపు ఉన్నారు. ఈ సందర్భంలో నాకు అభిజిత్ అయితే సూపర్ గా నచ్చాడు. కానీ అపూర్వ విషయంలో రిచిత కూడా అభిజిత్ గారు అంటే నచ్చలేదని చెప్పిందని రిచిత కూడా ఒక రెడ్ అయితే ఇచ్చాడు. ఆ అమ్మాయి చాలా బాగా పర్ఫార్మెన్స్ అయితే చేసింది. ఓకేనా. ఆ అమ్మాయి కూడా రెడ్ ఇవ్వడం నాకు నచ్చలేదు. ఆ తర్వాత ఒక అతను అయితే వచ్చాడు, అన్న అభిజిత్ అన్న ఆ తమ్ముడు ఇద్దరు బాండింగ్ మీద ఒక ఎమోషన్ క్రియేట్ చేయాలనుకున్నారు, సూపర్ గా చేశారు. ఇక్కడ ఈ విషయం గురించి కూడా గట్టిగా మాట్లాడుకోవాలి. కొంతమందికి గ్రీన్స్ వచ్చినా కానీ వాళ్ళ స్క్రీన్ స్పేస్ అయితే తగ్గించారు. ఆ స్క్రీన్ స్పేస్ తగ్గించడం ఏంటి నాకు అర్థం కావట్లేదు. వాళ్ళలో కొంతమందికి 2 గ్రీన్స్ కూడా వచ్చినాయి. చాలా మందికి ఒక గ్రీన్ వస్తేనే స్క్రీన్ స్పేస్ 10 నిమిషాలు ఇచ్చారు, కొంతమందికి 1 నిమిషాలు 5 నిమిషాలు, కొంతమందికి 2 నిమిషాలు లేకపోతే 1 నిమిషం స్క్రీన్ స్పేస్ ఇచ్చారు. కాకపోతే వాళ్ళు కొంతమందికి 2 గ్రీన్లు వచ్చినా కానీ వాళ్ళని తొక్కేశారని నాకు అనిపిస్తుంది. నేను ఒక రివ్యూవర్ గా ఈ విషయం గురించి మాట్లాడకపోతే నేను చాలా పెద్ద తప్పు చేసినట్టు నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఈక్వల్ ఆపర్చునిటీ రావాలా. ఒకవేళ స్క్రీన్ టైమింగ్ పెరుగుతుంది అనుకో, నెక్స్ట్ డే అయితే మీరు చేసుకోండి, అంతేగాని సెలెక్ట్ అయిన వాళ్ళలో కూడా స్క్రీన్ స్పేస్ తగ్గించడం, అసలు మీరు వచ్చిన వాళ్ళని దబా చూపించి పక్క పంపించేస్తున్నారు. కాకపోతే సెలెక్ట్ అయిన పర్సన్స్ కూడా 6 పర్సన్స్ అయితే ఆంతున చూపించేశారు, పంపించేశారు. వాళ్ళు వాళ్ళకి 2 గ్రీన్స్ వచ్చినాయి. వాళ్ళు ఇన్స్టాగ్రామ్ లో పోస్టులు కూడా పెడుతున్నారు, మాకు గ్రీన్స్ వచ్చినాయి మమ్మల్ని ఎందుకు చూపించట్లేదని. వాళ్ళు చాలా బాధ అయితే పడుతున్నారు కదా, వాళ్ళ బాధ కూడా నిజమే కదా నాకైతే అనిపించింది. ఆ తర్వాత గౌరీ త్రినేత్ర, ఈ అమ్మాయి ఒక ట్రాన్స్, ఈ అమ్మాయిని ఎందుకు తీసుకోలేదు నాకు అనిపించట్లేదు స్వామి. ఒక్క గ్రీన్ ఇచ్చారు, ఒక ట్రాన్స్ అయి ఉండి ఓకేనా, తను ట్రాన్స్ అని చెప్పేసింది ఓకేనా, నేషనల్ టెలివిజన్ షోలో తను ట్రాన్స్ అని చెప్పేసుకుంది. మా ఇంట్లో వాళ్ళకి తెలియదు. ఆ తర్వాత ఇంటర్ తర్వాత తెలిసింది. ఇంటర్ తర్వాత ఖచ్చితంగా తెలియాలి, ఎందుకంటే ఇంటర్ తర్వాత చాలా ఉంటాయి స్వామి. ఎదిగే కొన్ని ఇంట్లో వాళ్ళకి చెప్పుకుంది, అలా వాళ్ళ సొసైటీలో అందరికీ తెలిసిపోయింది. ఆ అమ్మాయిని ఎగతాళి చేయడం స్టార్ట్ చేశారు. నిజంగా ఒక ట్రాన్స్ పడే కష్టాలు ఎవరు పడరు, ఇది మాత్రం నిజం ఓకేనా. ఎందుకంటే ట్రాన్స్ అని తెలియని కానీ ప్రతి ఒక్కరు మా ఊర్లో కూడా అలాగే ఉంటారు స్వామి, ప్రతి ఒక్క ఊర్లో అలాగే ఉంటారు, ఎగతాళి చేసే వాళ్ళు ఉంటారు. కాకపోతే ట్రాన్స్ లో కూడా కొంతమంది మంచి వాళ్ళు ఉన్నారు, కొంతమంది చెడ్డ వాళ్ళు కూడా ఉన్నారు. ట్రాన్స్ అందరూ మంచి వాళ్ళని నేను అనట్లేదు, కొంతమంది అయితే ఉన్నారు. ఈ అమ్మాయి అయితే చాలా ఇన్నోసెంట్ గానే నాకైతే కనపడింది. కాకపోతే నవదీప్ గారు
నువ్వు చెప్తుంది తప్పు, నువ్వు ట్రాన్స్ కాదు, అది ఇది అనడం అయితే ఆయనకి ఏం తెలుసు వాళ్ళ స్ట్రగుల్స్ గురించి. అలా మాట్లాడటం నవదీప్ గారు మాట్లాడటం నాకైతే నచ్చలేదు. ఇక్కడ ఈ అమ్మాయికి అయితే నవదీప్ గారు రెడ్ ఇచ్చారు, బిందుమాధవి గారు రెడ్ ఇచ్చారు. బిందుమాధవి గారు ఎప్పుడు రెడ్ పట్టుకొని రెడీగా ఉంటారయ్యా. ఇక్కడ అభిజిత్ నచ్చాడు. ఈ సన్నివేశంలో నాకు అపూర్వ విషయంలో అభిజిత్ నచ్చలేదు, కానీ మిగతా అన్ని చోట్ల వీళ్ళు రెడ్ ఇచ్చినా కానీ అభిజిత్ గారు ఒక ఛాన్స్ ఇద్దాం వీళ్ళకి అని మళ్ళీ గౌరీ త్రినేత్రికి అయితే అభిజిత్ గారు అయితే గ్రీన్ అయితే ఇచ్చారు. ఇక్కడ అభిజిత్ గారు సూపర్ గా నచ్చారు నాకు. ఓకేనా. ఆ తర్వాత బాగిన ఒక అమ్మాయి వచ్చింది, సూపర్ ఎంటర్టైన్మెంట్ చేస్తుంది స్వామి. ఒక లేడీ గెటప్ లో వచ్చింది. అమ్మాయి లేడీ గెటప్ లో అంటే ముసలా ఆవిడ గెటప్ లో వచ్చింది, సూపర్ ఎంటర్టైన్మెంట్ చేస్తుంది. మీ హస్బెండ్ కి నువ్వు ఎలా ప్రపోజ్ చేస్తావు అంటే అక్కడ చేసింది చూడండి, బేబీ నువ్వంటే నాకు ఇష్టం, కాకపోతే నీకు చాలా మంది అంటే ఇష్టం అని ఒక సూపర్ జన్ అయితే ప్రమోట్ అయితే చేసింది. అక్కడ అభిజిత్ గారు గ్రీన్ ఇచ్చారు, బిందుమాధవి గారు గ్రీన్ ఇచ్చారు, నవదీప్ గారు అయితే ఒక రెడ్ అయితే ఇచ్చారు. అప్పుడు దాకా నవదీప్ గారు బాగి అనే అమ్మాయి ఇద్దరు కలిసే చేశారు. ఓకేనా, కలిసే యాక్ట్ అయితే చేశారు. కాకపోతే నవదీప్ గారు ఫర్దర్ గా చూద్దాం అంటే ఇలా బాగా ఎవరైతే ఎంటర్టైన్మెంట్ చేస్తారో వాళ్ళైతే ఫర్దర్ గా చూస్తారు. వచ్చి నవదీప్ గారిని ఎవరైతే పొగుడుతారో వాళ్ళకైతే వెంటనే గ్రీన్ ఇచ్చేస్తారు. ఇక్కడ బాగి కూడా నవదీప్ గారికి గ్రీన్ ఇవ్వాల్సిందని నేనైతే అనుకుంటున్నా. నిజం చెప్పండి, 6గురికి అయితే అన్యాయం జరిగిందా లేదా? వాళ్ళ స్క్రీన్ స్పేస్ తగ్గించడం, వాళ్ళని అసలు చూపించకపోవడం నా దృష్టిలో అది ఒక అన్యాయం. ఆ తర్వాత నిజంగా బిందు మాధవి గారి జడ్జిమెంట్ ఈ అగ్ని పరీక్ష సీజన్ 2లో అస్సలు నచ్చలేదు నాకు. రోహిత్ మీద వాటర్ పోసి మళ్ళీ నువ్వు ఏమీ అడగట్లేదు, అది ఇది నువ్వు స్వీట్ అని చెప్పి స్వీట్లు తినిపించడం, ఆ బిహేవియర్ నాకు నచ్చలేదు. నవదీప్ గారు కూడా ఒక ట్రాన్స్జెండర్ అమ్మాయి, నీ కథ నాకు అర్థం కావట్లేదు అని అనడం కూడా అస్సలు నచ్చలేదు. నిజం చెప్పండి, మీలో ఎంత మందికి ఈ ముగ్గురు జడ్జిలు ఈ సీజన్ లో కొంచెం అటు ఇటుగా ఉన్నారు అనిపిస్తుందా లేదా కామెంట్ చేయండి. నిజంగా మీకు అపూర్వ అనే అమ్మాయి నచ్చిందా లేదా? నాకైతే బాగా నచ్చింది. ఈ సీజన్ లో ఈ ఎపిసోడ్ కొంచెం సూపర్ అనిపించింది, కాకపోతే జడ్జిమెంట్ డల్ గా ఉంది. నిజం చెప్పండి, ఫర్దర్ అప్డేట్స్ అయితే మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మన బీబీ తెలుగు గుర్తుండిపోయే ఛానల్ అవుతుంది. నాకు ఇక్కడ ఏదనిపిస్తే అదే చెప్తా. అవతల వాళ్ళు ఎంత పెద్ద తోపైనా తురుమైనా. నాకు ఇన్స్టాగ్రామ్ లో ఒక అతను అయితే కామెంట్ అయితే పెట్టాడు, బ్రో ఎందుకు బ్రో అంత పర్సనల్ గా వెళ్ళి రివ్యూ చేస్తున్నావు అని. నేను పర్సనల్ గా వెళ్ళి రివ్యూ చేయటం నాకు అక్కడ ఏమనిపిస్తుంది, ఆ పాయింట్ ఆఫ్ టైంలో నా మనసుకి ఏమనిపిస్తుంది అదే నేను రివ్యూ అయితే చేస్తున్నా. అవతల వాళ్ళు కుక్కలు మరుగుతానే ఉంటాయి, అవేవి నేను పట్టించుకోను. నాకు ఏదనిపిస్తే అదే చెప్తా. నిజంగా మన రివ్యూస్ మీకు నచ్చితే ఒక్క లైక్ చేసి షేర్ చేసి ఎంకరేజ్ చేయండి. ఎందుకంటే అవతల వాళ్ళు నాకు నెగిటివ్ గా చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు, కాకపోతే పాజిటివ్ ఉన్న వాళ్ళు మీరు నన్ను ఎంకరేజ్ చేయకపోతే ఇంకెవరు ఎంకరేజ్ చేస్తారు? ఒక్క లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి, షేర్ చేయండి, కుదిరితే మన ఛానల్ ఫాలో అవ్వండి.